వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో రీజనింగ్ ట్రిక్స్లో ఇదొక మోడల్ చూడండి. ఇది కూడా కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఈ మోడల్ కూడా ఒకసారి చూడండి. 3, 4, 65. సో ఇది ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ. చూడండి, ఏమైనా రిలేషన్ ఉందా దీనికి? 3 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16. ఓకేనా? 4 క్యూబ్ అంటే చూడండి, 4 ఇంటూ 4 ఇంటూ 4. ఓకే, సో 64 కదా. 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. 64కి 1 యాడ్ చేయండి, 65. సో 65 వచ్చింది. ఓకేనా? సో ఇది 4 క్యూబ్ చేసి ప్లస్ చేస్తే సరిపోయింది. అంటే 4 క్యూబ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 65 కదా. అట్లాగే దీన్ని కూడా చెక్ చేద్దాం. చూడండి 3 క్యూబ్ ప్లస్ 1 చేయండి. 3 క్యూబ్ అంటే 27. సో 27 ప్లస్ 1, సో 28. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? 28. చూడండి, ఆప్షన్స్లో ఆన్సర్ ఉందో లేదో చూద్దాం. 14 కాదు కదా, 20 కాదు, 24. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 28 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇట్లా కూడా అడుగుతున్నారు. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పింది ఏంటి? స్క్వేర్ చేసినప్పుడు సాటిస్ఫై అయింది. ఓకేనా? ఓకే, ఇది ఒక మెథడ్. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 5, 7, 126. ఓకే, 5 క్యూబ్ అంటే ఎంత? చూడండి, 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5. ఓకేనా? సో 125. సో ప్లస్ 1 యాడ్ చేయండి, అంటే 126. సో సరిపోయింది కదా. అంటే 7 క్యూబ్ ప్లస్ 1. 7 క్యూబ్ అంటే ఎంత? 7 ఇంటూ 7 ఇంటూ 7 కదా, 343 కదా, ప్లస్ 1 అంటే ఏంటి? 344 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో 328 కాదు, అవునా? ఆప్షన్స్ చూడండి ఒకసారి. 332 కాదు, 344 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 386 కాదు. ఓకేనా? సో అట్లా చెక్ చేసుకోండి. ఓకే, సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఏం చేసామంటే చూడండి జాగ్రత్తగా, క్యూబ్ చేసి ప్లస్ 1 చేసాం, ప్లస్ 1 యాడ్ చేసాం. సో అలా అయితేనే ఇక్కడ సాటిస్ఫై అయింది కదా. 5 క్యూబ్ అంటే 125. సో 125 ప్లస్ 1 అంటే 126. సో అట్లాగే 7 క్యూబ్ ప్లస్ 1. 7 క్యూబ్ అంటే 343. సో 343 ప్లస్ 1 అంటే 344. సో 344 సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓకే, అర్థమైందా? సో రీజనింగ్ పార్ట్లో మోడల్స్ అన్నీ అర్థమవుతున్నాయి కదా. ఓకేనా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా చేయగలరు. ఓకేనా? ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.